భోజనం పెట్టడం వేరు, భోజనం పెట్టేటప్పుడు పాటించేటటువంటి మర్యాద వేరు. అవతలవాడు తినడని కాదు, మర్యాద అన్న మాట ఆతిథ్యం ఇచ్చిన వాడికి చెల్లుతుంది. మీరు ఒకరిని భోజనానికి పిలిచి ఆయన్ని కూర్చోపెట్టి ప్రేమతో వడ్డించి, అయ్యా కడుపు నిండా తిన్నారా, పదార్థాలన్నీ బాగున్నాయా, తొందరపడకండి అని చెప్పడానికి, ఆయనకో పళ్ళెం అక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళి మీకు కావలసిన పప్పు కూర వేసుకుని నిలబడి తిని అక్కడ పళ్ళెం బారేసి చేతులు కడుక్కు పొండి అనడానికి తేడా ఉంటుందా ఉండదా? మారిన కాలంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ప్రబోధాలు చేస్తావు ఎందుకు? నువ్వు చెప్పేది చెప్తే చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. చేసేవాడిని పాడు చేసేయకుండా మనం ఉంటే చాలు. మా కాకినాడ పట్టణంలోనే కామరాజు గారిని ఒక ఆయన తన షష్ఠి పూర్తికి 10,000 మందికి కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. ఎందరో పెద్దలు ఎందరో ఉత్సాహంతో ఉన్నారు ఒక మంచి మాట చెప్తే ఆచరిద్దామని. అసలు ఆచరిద్దామని ఉత్సాహంగా ఉన్నవాడిని ఏం పర్వాలేదు, కాలం మారిందని నువ్వు పాడి చేయడానికి సిద్ధపడితే కాలం ఏం మారలేదు, నువ్వు అక్కర్లేని విషయాలన్నీ ప్రబోధం చేస్తున్నావు. కాబట్టి మనం మారాలి. ముందు మనం మారి అందులో ఉండేటటువంటి ప్రేమని మనం గుర్తించగలిగిన నాడు అది ఆచరించడానికి ఎంత సంతోషంగా ఉంటుందండి. వేళ పట్టున వెళ్ళేటప్పటికి కూర్చోపెట్టి చక్కగా గబగబా వడ్డించి పరమ ప్రేమతో అన్నం పెట్టడం అనేటటువంటిది సంస్కారానికి పరాకాష్ట. అది అందరిలోనూ రమ్మంటే వస్తుందా? అదేం మాటలా? అది కొందరి ఎందుకు ప్రకాశిస్తుంది ఆ బుద్ధి.